శాంతి. మే 5వ తారీఖు 2024. అవ్యక్త మురళి యొక్క రివైజ్ డేట్ నవంబర్ 15, 1999. మురళి యొక్క హెడ్డింగ్ తండ్రి సమానంగా అయ్యే సహజ పురుషార్థము, ఆజ్ఞాకారిగా అవ్వండి. ఈరోజు బాబ్దాదా తమ హోలీ హంసల మండలిని చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ హోలీ హంసలు. మనసులో సదా జ్ఞానరత్నాలను మననం చేస్తూ ఉంటారు. వ్యర్థమనే రాళ్లను వదలడం మరియు జ్ఞానరత్నాలను మననం చేయడమే హోలీ హంసల పని. ఒక్కొక్క రత్నము ఎంత అమూల్యమైనది. పిల్లలు ప్రతి ఒక్కరూ జ్ఞానరత్నాల గనిగా అయిపోయారు. జ్ఞానరత్నాల ఖజానాతో సదా నిండుగా ఉంటారు. ఈరోజు బాబ్దాదా పిల్లలలో ఒక విశేషమైన విషయాన్ని చెక్ చేశారు. అది ఏది? జ్ఞానం లేక యోగం యొక్క సహజ ధారణకు సహజ సాధనం బాబా మరియు దాదా యొక్క ఆజ్ఞాకారిగా అయ్యి నడవడం. తండ్రి రూపంలో కూడా ఆజ్ఞాకారి, శిక్షకుని రూపంలో కూడా ఆజ్ఞాకారి మరియు సద్గురువు రూపంలో కూడా ఆజ్ఞాకారి. 3 రూపాలలో ఆజ్ఞాకారిగా అవ్వడం అనగా సహజ పురుషార్థులుగా అవ్వడం. ఎందుకంటే 3 రూపాల ద్వారా పిల్లలకు ఆజ్ఞ లభించింది. అమృతవేళ నుండి రాత్రి వరకు ప్రతి సమయం ప్రతి కర్తవ్యానికి ఆజ్ఞ లభించింది. ఆజ్ఞానుసారంగా నడుస్తూ ఉంటే ఏ ప్రకారమైన శ్రమ లేక కష్టం అనుభవం అవ్వదు. ప్రతి సమయం యొక్క మనసా సంకల్పాలు, మాటలు మరియు కర్మలు ఈ 3 ప్రకారాల ఆజ్ఞలు స్పష్టంగా లభించాయి. ఇది చెయ్యాలా వద్దా అని ఆలోచించే అవసరం కూడా లేదు. ఇది కరెక్టా తప్పా అని ఆలోచించే శ్రమ కూడా లేదు. పరమాత్మ ఆజ్ఞ సదా శ్రేష్టంగానే ఉంటుంది. కనుక కుమారులందరూ ఎవరైతే వచ్చారో మీ సమూహం చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ తండ్రి వారిగా అవుతూనే తండ్రితో ప్రతిజ్ఞలు చేశారా? తండ్రి వారిగా అవుతూనే మొట్టమొదటి ప్రతిజ్ఞ ఏం చేశారు? తనువు, మనస్సు, ధనము అన్నీ ఏవైతే ఉన్నాయో, భలే కుమారుల వద్ద ధనం ఎక్కువగా ఉండదు, కానీ ఏదైతే ఉందో అంతా మీదే బాబా అని అన్నారు. ఈ ప్రతిజ్ఞ చేశారు కదా. తనువు కూడా, మనస్సు కూడా, ధనం కూడా. బాబా అంటున్నారు మీ వద్ద ఉండేదే ఏంటి? తనువు, మనస్సు, ధనం, జనం అన్నీ బాబాకు సమర్పణ చేసేశారు. ప్రవృత్తిలో ఉండేవారు చేసేశారా? మధువనం వారు చేశారా? పక్కాయే కదా. మనసు కూడా బాబాదిగా అయినప్పుడు ఇక నా మనసు అనేది లేనే లేదు కదా. లేకుంటే మనస్సు నాది అని అంటారా? నాది అని భావించి ఉపయోగించవచ్చా? మనసును బాబాకు ఇచ్చేసినప్పుడు ఇది కూడా మీ వద్ద తాకట్టుగా ఉంది. ఇక యుద్ధం ఇందులో ఎందుకు చేస్తారు? నా మనసు కలతగా ఉంది, నా మనసులో వ్యర్థ సంకల్పాలు వస్తున్నాయి, నా మనస్సు విచలితం అవుతుంది. నాది కానే కానప్పుడు, తాకట్టు అయినప్పుడు తాకట్టు వస్తువుని నాదిగా భావించి ఉపయోగించడం అంటే తాకట్టులో మోసం చేసినట్లే కదా. మాయకు ద్వారాలు నేను మరియు నాది. తనువు కూడా మీది కానప్పుడు ఇక దేహాభిమానం యొక్క నేను అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మనస్సు కూడా మీది కానప్పుడు ఇక నాది నాది అనేది ఎక్కడి నుంచి వచ్చింది? నిజంగా తండ్రిదేనా?
లేక కేవలం చెప్పడం వరకు కానీ చెయ్యడం వరకు కాదా? చెప్పేందుకోమే తండ్రిది, చేసేటప్పుడు నాది అని అంగీకరిస్తున్నారా? కేవలం మొదటి ప్రతిజ్ఞను గుర్తు చేసుకోండి. దేహాభిమానం యొక్క నేను నాది అనేది ఉండకూడదు. బాబా అంటున్నారు, మెయిన్ నేను నాది ఆ రూపంలోనే మాయ వస్తుంది. దేహాభిమానం యొక్క ఈ యొక్క నేను నాది ఉండకూడదు. దేహాభిమానం యొక్క నేను కూడా లేదు. మనస్సులో ఏ సంకల్పాలు నడిచినా, ఒకవేళ మీరు ఆజ్ఞాకారులైతే తండ్రి ఆజ్ఞ ఏమిటి? పాజిటివ్గా ఆలోచించండి, శుభ భావనలు చేయండి, వ్యర్థ సంకల్పాలు చేయండి. బాబా అంటున్నారు, మెయిన్ మన యొక్క సంకల్పాలు ఎలా ఉండాలి, మాటలు ఎలా ఉండాలి, కర్మలు ఎలా ఉండాలి. అమృత వేళ నుంచి రాత్రి వరకు ప్రతి దానికి బాబా ఆజ్ఞ ఇచ్చారు. బ్రాహ్మణ జీవితం యొక్క ముఖ్యమైన ఖజానాలు సంకల్పాలు, సమయము మరియు శ్వాస అని బాబ్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు. మీ శ్వాస కూడా చాలా అమూల్యమైనది. ఒక్క శ్వాస కూడా సాధారణంగా ఉండకూడదు, వ్యర్థంగా పోకూడదు. భక్తిలో కూడా శ్వాస శ్వాసలో మీ ఇష్ట దేవీ దేవతలను స్మృతి చేయండి అంటారు. ఒక్క శ్వాస కూడా వ్యర్థంగా పోకూడదు. జ్ఞాన ఖజానా, శక్తుల ఖజానా ఇవైతే ఉండనే ఉన్నాయి, కానీ సంకల్పాలు, సమయము మరియు శ్వాస ఈ 3 ఖజానాలు ఆజ్ఞానుసారంగా సఫలమవుతున్నాయా? బాబా అంటున్నారు, చెక్ చేసుకోండి. అచ్చా, నలువైపులా ఉన్న బాప్దాదా యొక్క ఆజ్ఞాకారి పిల్లలకు, సదా విఘ్న వినాశక పిల్లలకు, సదా శ్రీమతంపై సహజంగా నడిచేవారు, శ్రమ నుండి ముక్తులుగా ఉండేవారు, సదా ఆనందంలో ఎగురుతూ ఇతరులను ఎగిరించేవారు, సర్వ ఖజానాల భండారాతో నిండుగా ఉండేవారు. ఈ విధంగా తండ్రికి సమీపంగా మరియు సమానంగా ఉండే పిల్లలకు చాలా చాలా ప్రియ స్మృతులు మరియు నమస్తే. కుమారులకు కూడా, అందులోనూ విశేషంగా అలసిపోకుండా ఎవర్ రెడీగా సదా ఎగిరే కళలో ఎగిరే వారికి బాప్దాదా యొక్క విశేషమైన ప్రియ స్మృతులు. ఆత్మిక పిల్లలందరి తరపు నుండి బాప్దాదాకి కూడా ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈరోజు వరదానము, సదా ఆత్మిక స్థితిలో ఉంటూ ఇతరులలో కూడా ఆత్మను చూసే ఆత్మిక గులాబీ భవ. వివరణ: ఆత్మిక గులాబీ అనగా వారిలో ఆత్మిక సుగంధం ఉంటుంది. ఆత్మిక సుగంధం గలవారు ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా ఆత్మనే చూస్తారు, శరీరాన్ని చూడరు. కనుక స్వయం కూడా సదా ఆత్మిక స్థితిలో ఉండండి. ఇతరులలో కూడా ఆత్మనే చూడండి. తండ్రి ఎలాగైతే ఉన్నతాతి ఉన్నతులు, అలా వారి తోట కూడా ఉన్నతాతి ఉన్నతమైనది. ఆ తోటకు ఆత్మిక గులాబీలైన మీరే విశేషమైన అలంకారం. మీ ఆత్మిక సుగంధం అనేక ఆత్మల కళ్యాణం చేస్తుంది. స్లోగన్: మర్యాదలను అతిక్రమించి ఎవరికైనా సుఖమిస్తే అది కూడా దుఃఖ ఖాతాలో జమ అవుతుంది. అచ్చా, ఓం శాంతి.